నిన్ను శుభ్రపరచుకున్నావా? నీ హృదయాన్ని కంపుకరమైనటువంటి ఆ సరసోక్తులైన మాటలు, లేకపోతే అపహాసించే మాటలు సరి చేసుకున్నామా? ఇంకా అలానే ఉన్నాయి. అందుకనే దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతంలో నీ ప్రవర్తనను సరి చేసుకో. రండి మన వివాదము తీర్చుకుందాము, రండి మన ప్రవర్తనను సరి చేసుకుందాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు మనందరికీ తెలుసో తెలియదా? తెలుసు కదమ్మా. పేతురు చేసినటువంటి పాపం ఏంటి చెప్పండి? పేతురు చేసిన పాపం చెప్పండి. హల్లెలూయా. తెలియదా? పేతురు చేసిన పాపం తెలియదా? అబద్ధం. ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు? 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇస్కరియోతు యూదా చేసిన పాపం ఏంటి? యేసు ప్రభు వారిని అమ్మేశాడు వెండి నాణాలకి. ఇద్దరు పాపం చేశారు. మరి ఇద్దరు తర్వాత ఆ ప్రభు ఆ శిష్యుల్లో చేర్చబడ్డారా? చెప్పండి అమ్మా. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? చనిపోయాడు. ఉరేసుకొని చనిపోయాడు ఆయన. మరి పేతురు చనిపోయాడా? ఉరేసుకొని, లేకపోతే ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాడా? లేదు. ఇస్కరియోతు యూదా కంటే కూడా పేతురు భయంకరంగా ప్రభువుని ఇబ్బంది పెట్టాడు. ముమ్మారు ఏమని చెప్పాడు? నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. 3.5 సంవత్సరములు ప్రభువుతో నడిచినటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తెలియదు అన్నాడు. పాపం చేశాడు. ప్రభు దగ్గర నుంచి దూరపరచబడ్డాడు. అయితే మరలా ఒకవేళ పేతురు ప్రభువుని నేను అబద్ధం చెప్పాను కదా, ఆయన నన్ను అంగీకరించాడు అని ముఖం లేదు, చూపించుకున్న ముఖం లేదు, మూతి లేదు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పేతురుతోటి. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూస్తున్ననియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఇక్కడ శిష్యులు అంటే శిష్యుల్లో పేతురు ఒకడా కాదా? 12 మంది శిష్యుల్లో పేతురు ఒకడు. మరి శిష్యులతోనూ మరలా పేతురుతోనూ చెప్పుడనెను. మరలా నొక్కి చెప్తా ఉన్నాడు, పేతురుతోనూ చెప్పుడనెను. ఎక్కడ నేను ప్రభువుకు అబద్ధం చెప్పాను కదా అనేసి వెనక్కిపోతాడేమో. మనము ఏదైనా శుభకార్యం గురించి చెప్పేటప్పుడు, ఫోన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మనకు ఒకళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, రావడానికి ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళకి మరీ చెప్పండి వాళ్ళ పేరు ఒక్కనే చెప్తామా లేదా? పలానా ఆమెకి చెప్పండి అమ్మా అని చెప్తామా లేదా? ఎందుకు? వాళ్ళు రారేమో అనేసి. పేతురు ప్రభు దగ్గరికి రాడేమో అనే శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడే. నేను ఈ సంవత్సరాంతంలో పేరు పెట్టి ప్రభు పిలుస్తా ఉన్నాడు. నేను ఆయనకి చెప్పండి, రమ్మని చెప్పండి, ప్రవర్తన సరి చేసుకోమని చెప్పండి, వివాదాలను తీర్చుకోమని చెప్పండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని వాళ్ళకి చెప్పండి. శిష్యులతోనూ పేతురుతోనూ ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు 1000 సార్లు ఈ యొక్క పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలి అని త్రొట్టిల్లేవా, 1001సారి యాత్రను ప్రారంభించు. ప్రభు నూతన సంవత్సరంలో నవజీవనమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. క్రీస్తులో మనకు నిరీక్షణ ఉన్నది. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నిన్ను నూతన పరచటము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? నా వల్లగా అది యాత్ర అనేసి నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు విశ్వసించినట్లే నీకు అవుతుంది. ఒకవేళ నా ప్రభువు నన్ను నిలబెట్టి అనేక మంది కంటే హెచ్చుగా నన్ను అభిషేకించి వాడుకుంటాడని నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లే నీకు అవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ కూడా దయచేసి మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపును గాక. ఆమేన్.